బ్రో మళ్ళీ కంబ్యాక్ అనొచ్చు ప్రభాస్ అబోవ్ యావరేజ్ అన్న నేను అబోవ్ యావరేజ్ కొంచెం డ్రామా ఎక్కువైంది కొంచెం ఏంటంటే నేను ఇంకా యాక్షన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను ప్రభాస్ నుంచి డైలాగ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ప్రభాస్కి ఎక్కువ ఉంటే బాగుంది కేజీఎఫ్తో కంపేర్ చేయదు బ్రో కేజీఎఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇదేంటంటే కేజీఎఫ్లో బాగా ఎలివేషన్స్ ఉన్నాయి దీంట్లో కొద్దిగా తక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి అనిపించింది నాకు ప్రభాస్ లుక్ వైజ్ వెళ్తే అల్టిమేట్ బ్రో అసలు ప్రీవియస్ మూవీస్లో కొంచెం డ్రాబ్యాక్ వచ్చినాయి ప్రభాస్ లుక్స్ ఈ మూవీతో అలాంటి ఏం లేవు సూపర్ లుక్ బట్ ఇంకా వాడాలి ఇంకా బాగా వాడాలనుకున్నాను నేను ప్రభాస్ దీంట్లో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది బ్రో బట్ దీంట్లో కొంచెం ఎక్కువైంది ఫస్ట్ హాఫ్ అంతా మదర్ సెంటిమెంట్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది అలా బ్యాలెన్స్ చేశాడు రెండు వైపు లేదు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు చూడొచ్చు దే విల్ ఎంజాయ్ డ్రామా ఉంది బాగా డ్రామా ఉంది ఎమోషన్ ఉంది భయ్య బాగా సెంటిమెంట్స్ తీసుకొచ్చాడు సూపర్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ చాలా బాగుంది మొహాలు బయట చూపించుకుంటున్నాం మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని మేము ఇప్పుడు చాలా బాగుంది కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ చాలా బాగుంది హ్యాపీగా డబుల్ కాలర్ ఎగరేయచ్చు సల్లార్ మూవీ నిజంగా సల్లార్ లైట్లన్నీ పగిలిపోయినాయి భయ్య అంటే ఒక్కొక్క సీన్కి వస్తుంటే మైండ్ బ్లోయింగ్ మాట ఆ ఎలివేషన్లు కానీ ఆ కట్అవుట్ కానీ ఆ ఫ్రెండ్ బౌండింగ్ కానీ ఆ సాంగ్లు కానీ నిజంగా ఎక్సలెంట్ భయ్య కాకపోతే దీంట్లో నాకు కొంచెం డౌన్ అనిపించింది హీరోయిన్ రోల్ అంటే ఎక్కువగా ఇవ్వలా ఆమెకి శృతి హాసన్కి ఆ డబ్బింగ్ కూడా శృతి హాసన్కి ఎవరో ముసలామని చెప్పినట్టు ఉన్నారు కొంచెం డౌన్ అయింది కానీ ప్రభాస్ అన్న లుకింగ్ కానీ ఆ సీన్లు కానీ హైలైట్ భయ్య ఇటు కొట్టేశాడు మళ్ళీ చూసుకునే పనిలే మళ్ళీ ఇటు కొట్టేశాడు కానీ ఆ ఫైట్ సీన్ ఏదైతే ఉందో అమ్మవారి గుడి దగ్గర అది మాత్రం హైలైట్ చేశాడు భయ్య ఏది జాంబీస్ ఉన్నాయి అంటే మన జాంబీ సినిమా పీక్కొని తినేసేటట్టుగా మనుషుల్ని ఆ డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళని బాగా పిచ్చోళ్ళని చేసేస్తాడు బాగా పిచ్చోళ్ళు చేసి బంధించేసి ఒక జైలు లాగా బంధించేసి ఆ విలన్ మీదకి తోలుతాడు అప్పుడే ప్రభాస్ ఫైట్ చేస్తాడు అప్పుడే కత్తి సీన్ ఒకటి ఉంటుంది పెద్ద కత్తి నీకు చిన్న కత్తి నాకు అని ప్రభాస్ చెప్తాడు అంత యాక్షన్ మూమెంట్లో కూడా ఆ డైలాగ్ చెప్పేస్తాడు అది మాత్రం యాడ్సప్ అయ్యా చాలా బాగుంది అసలు నిజంగా ఎక్కడ కూడా ఇంత బ్రేక్ అయితే అనిపించలేదు భయ్య పక్కా ఇద్దరికి ఇచ్చిన క్యారెక్టర్ పక్కా చేశారు అది హైలైట్ భయ్య అసలు నిజంగా అది కరెంట్ ఇలా పట్టుకొని నేను పైన వైర్ పట్టుకొని ఆ విలన్ కంటేస్తాడేమో అనుకున్నా డైరెక్ట్ ప్రభాస్ ఆ కరెంట్నే పట్టేసుకున్నాడు అది మాత్రం హైలైట్ భయ్య నిజంగా 10కి 9 ఇస్తా భయ్య 10కి 9 ఇస్తా ఓవర్లుగా సినిమా అందరూ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇటు కొట్టేశాడు ప్రభాస్ ట్రోల్ చేసే వాళ్ళందరికీ గట్టిగా రాటి పెట్టేశాడు భయ్య ఆ పండగే మామూలు పండగ కాదు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు ప్రభాస్ తిరుగులేదు ఇంకా చూసుకునే పని లేదు అందరికీ రాటి పెట్టేశాడు గట్టిగా అది సినిమా బాగుంది బ్రో ఇంటర్వెల్ క్లైమాక్స్ హైలైట్ మొత్తం సినిమా శృతి హాసన్ పెద్ద రోలు లేదు కానీ పర్లేదు పెద్ద ఎక్కువ రోల్ లేదు యాక్షన్ ఎపిసోడ్సే సూపర్ ఉన్నాయి బ్రో ఫస్ట్ ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ కొద్దిగా బాగుంటాయి మధ్యలో చిన్న స్టోరీ లాగ్ అనిపిస్తుంది కానీ పర్లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద కొట్టలేదు బ్రో ఒకటే పృథ్వీరాజ్ సుకుమారన్ సేమ్ ఇంచుమించు ప్రభాస్ కంటే ఇంకా ఎక్కువే ఉంటుందేమో ఇంచుమించు సేమ్ స్క్రీన్ టైం ఉంది ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు పృథ్వీరాజ్ జగపత్ బాబు క్యారెక్టర్ 5 minutes 10 minutes కూడా లేదు అది కూడా 10 minutes కూడా లేదు జస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా ఉంటుంది ఇంట్రో అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు రొటీన్ అంటే ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లోనే తీసాడు సేమ్ కొద్దిగా కన్ఫ్యూజ్ కూడా చేశాడు సెకండ్ హాఫ్ మొత్తం చాలా క్యారెక్టర్స్ అది పెట్టేసి కుర్చీలు అవి అని చెప్పి గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో కొద్దిగా కన్ఫ్యూజ్ చేశాడు అంటే జనరల్ ఆడియన్స్ కొద్దిగా కష్టం అవుతుంది అంటే ఇప్పుడు మాస్ మూవీ కదా ఇంతకుముందు వేరే కేటగిరీ చూసారు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ మాస్ మూవీ లాస్ట్ 3 movies చూసుకుంటే ఇది పండగనే చెప్పాలి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా సాటిస్ఫై ఆ ఇంటర్వెల్ క్లైమాక్స్ చాలు సాటిస్ఫై అయిపోవడం 3.5 సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది దీనికంటే